అన్న అయితే చికెన్ ఇప్పుడు మొత్తం కలుపుతున్నాడు. ఫ్రై దుమ్ము అవుతుందా? హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సార్ప్రియ విజయ్ బ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చెప్పాను కదా మా మరిది వాళ్ళ ఇంట్లో పుట్టెంటికలు ఉన్నాయని. ఈ రోజు అయితే మొత్తం పొద్దున్నే లేచేసాను. తొందరగా లేచేసి అన్ని పనులు అయితే చేసేసుకున్నాను. వీళ్ళని అయితే రెడీ చేసేసాను. ఆ రోజు చూపెట్టిన క్లాత్ అయితే చూడండి, ఇలా అయితే అవుట్ఫిట్ చేయించాను వీళ్ళిద్దరికి. చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇద్దరికి ఇక రెడీ అయ్యాము మేమైతే వెళ్ళడానికి. ఇక అన్నం ఇంట్లో ఏం వండలేదు, ఎందుకంటే ఈ రోజు అయితే ఫాస్టింగ్ అనమాట. ఇగో ఈమె అయితే తీసేయండి. ఎందుకు 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 అంత మంచిగా ఉంది, ఎందుకు తీసావు? మెత్తగానే సరే. హాయ్ చెప్పు, నువ్వు హాయ్ చెప్పు. కోపం వస్తుంది. ఇగో అక్క చూసుకో, అక్క చూసుకో, అక్క ఎట్లా ఉంది? హాయ్ చెప్పు చేతు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని. ఆమెకి గుర్తు వెళ్తలేదు, ఆమెకైతే మంచిగా అనిపిస్తలేదు, అందువల్ల అయితే ఆమె మాట్లాడతలేదు. ఇప్పుడైతే అంతా రెడీ చేసుకుని అయితే ఇంటి నుంచి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇక మా తమ్ముడి ఇంటికి వెళ్ళేసి అక్కడ నుంచి అయితే మళ్ళీ పోచమ్మ దగ్గరికి వెళ్ళాలా. పోచమ్మ దగ్గర నుంచి అయితే మళ్ళీ గోవాలో ఒక మైసం ఉంటుంది, అక్కడ వెళ్తాము. అక్కడ వీడియో షూట్ చేస్తాము, చూపిస్తాము. సో మా అంటే మా హైదరాబాద్ చూడండి, మంచిగా ఉంది డ్రెస్ కదా. కామెంట్ చేయండి నచ్చితే. చాలా మంది అయితే వీడియో చూస్తారు కానీ కామెంట్ చేస్తారు. ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. ఇక అంత పని చేసుకున్నాము, పొద్దున్న లేచాము, చాలా ఎర్లీగా లేచి అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాము. మా పాపలు నిద్ర కూడా సరిగా కాలేదు, నా నిద్ర కూడా సరిగా కాలేదు. ఇక నేనైతే పొద్దున తొందర వెళ్తున్నాము ఇక. సో ఇప్పుడైతే ఇంటికి అక్కడ నుంచి వెళ్ళేసి అక్కడ నుంచి అయితే బయలుదేరుతాం ఫ్రెండ్స్. పెద్దింటికి వచ్చిన తర్వాత అయితే కొన్ని పనులు అయితే మిగిలి ఉండే, ఆ పనులన్నీ పూర్తి చేసేసి మొత్తం ఉప్పారం అయితే తయారు చేసినామన్నమాట. ఇక్కడ చూడండి అందరికీ బండారే వేస్తున్నారు. మాకు ఆల్రెడీ వేసేసారు, ఆ వీడియో అయితే మేము తీయలేదు. మా చిన్నోళ్ళు అన్నమాట. పెద్దోళ్ళు వేసిన తర్వాత మేము నడిపోళ్ళం, మాకేసారు. మాకేసిన తర్వాత చిన్నోళ్ళకు ఇక మా అత్తమ్మ మా మరిది ఉండే, మా మామయ్య అయితే లేడు, చిన్న అత్తమ్మ అన్నమాట. వాళ్ళకైతే వేసేసిండ్రు బండారే అనమాట. బండారు వేసే అమ్మాయి అయితే మా ఆయన వాళ్ళ అత్తమ్మ, ఈమెని ఆడపడుచు అనమాట, ఇంటి ఆడపడుచు. అక్కడ పూజ గదిలో వేసిన తర్వాత ఇక్కడైతే బయట వేస్తారనమాట, ఇంటి బయట అన్నమాట. అంటే వాకిలి ముందు ఇక్కడ అందరం వంగేసాం చూడండి. మా పెద్ద బావ, పెద్ద అక్క, నేను, నా పిల్లలు, మా ఆయన, మా చిన్నామె, మా మరిది ఇద్దరు కొడుకులు. చూడండి ఆడైతే అస్సలు వంగుతలేడు, వాళ్ళ మమ్మీ వంగు అన్న వంగుతలేడు, అట్లనే ఉన్నాడు అనమాట. మా కృతిక పాప అయితే మస్తు మొక్కింది, మస్తు వంగింది. ఆయనకైతే ఇట్లనే వేసేసింది, ఆయన అయితే వంగలేదు. మా మరిది వాళ్ళ చిన్న కొడుకు అయితే పండుకున్నాడు అనమాట. అందరికీ వేసేసిన తర్వాత అయితే ఇలా ఈ వేపాకులు పట్టుకున్నామంట. గంగడి పని చేస్తాను, డీజే మాస్టర్ అయినా. సాయంత్రం పాటలు పెట్టి ఏదైనా తెల్లకాలు తీసుకొచ్చినరా, తెల్లకాలు తీసుకొచ్చినట. ఈయన అసిస్టెంట్, ఈయన ఎగురుతారు సాయంత్రం. సూపర్వైజర్ మొత్తం వైర్లు గీలు అన్ని సెట్ చేస్తాడు. ఇక మొత్తం ఒక పోతున కోసినాం. ఇక మా అన్నయ్య మాట్లాడుతున్నాడు, మాస్టర్. ఆయన మాస్టర్ అందుతుంది. ఆయన సాంబకాక, ఆయన తమ్ముడు, మా మామ. బోడి కడుగుతున్నా, బోడి కడిగేస్తా. మటన్ కడిగేసి చాలా మటన్ కడిగినా బోటికి పెట్టేసి దీన్ని మళ్ళీ ఉడకబెట్టాలా? ఉడకబెట్టే పెట్టాలి పడుతుంది. కూడా ఉంది కదన్నా. ఉప్పు వేద్దాం దీంట్లో. మీట్ ప్యాకెట్ చిన్న మీఠా ప్యాకెటా అంతేనా? ఇవన్నీ ఫ్రెండ్స్ ఎట్లా కడుగుతున్నా పోటీ. మటన్ కడిగి ఇంతసేపు మటన్ కూడా రేపు పెడదాం అన్న. కట్టి అనుకోండి కొద్దిగా దీంట్లో థర్టీగా, చిన్న థర్టీ దాంట్లో అవునా తీసుకున్నా చేసినా.
ఇంకలా नहीं बंद कर लो, बंद करोगे प्रेस దీంట్లో వేసి. बस వేసి. బస్ బస్ నీళ్ళే దీంట్లో. अरे సరిపోతుంది. నీళ్ళు పడ కదా. बारे यार बात किधर है चलो नाली में समझ नाली ले चल मैं रास्ता उठा मार నీళ్ళు दिखा అది రైట్. సరిపోయింది. కొంచెం బాగుంది. कहो బాగున్నాయి నల్లగా ఉండేది అలాగే చేసా ఉడకబెట్టాలి. ఎందుకన్నా అక్కడ వేడి నీళ్ళు లేదా వేడి నీళ్ళు పెడతాయి నీళ్ళు వేస్తాం కదా. వేడి నీళ్ళు పెడతాయి మన గ్యాస్ మాడి మనం ఏనే బాయ్ బంద్ చేయి. బోట్ అయితే కడిగేసిన ఫ్రెష్గా. మటన్ మటన్ అయిపోయింది, కడిగేసిన మంచిగా పెట్టేసిన దీంట్లో. మా రఘుబాయి వంట వేస్తుంది. దీంట్లో మటన్ కర్రీ వండుతారు. ఇక ఇప్పుడు మటన్ కర్రీ మొత్తం ప్రిపేర్ చేసింది. ఓకే అయితే వంట చేస్తారు లోపల. ఇంకా చికెన్ ఉంది. చికెన్ ఇక్కడ చికెన్ వచ్చేసింది. చికెన్ ఇది 40 కేజీ తెప్పించాము. 15 కేజీస్ అయితే వెళ్ళింది మొత్తం. తర్వాత వంట చేస్తున్నాం. ఇక మా చిన్న అత్తమ్మ, మా పెద్ద అత్తమ్మ ఎవరు చూపెడతలేను. ఇక మా అత్తమ్మ ఎవరికి చూపెడుతున్నాం అంటుంది వాడే భాషలో. ఇప్పుడైతే మొత్తం పని చేసి మా వాళ్ళు ఇక మైసమ్మ దగ్గరికి అయితే వెళ్ళిండ్రు పూజ చేయడానికి. మళ్ళీ తలంటుకలు తీయడానికి అయితే అక్కడికి వెళ్ళిండ్రు. ఇక ఇప్పుడు ఎవరు లేరు ఇక ఇంట్లో. మా చేతులు ఎట్లా ఆడుకుంటారు చూడండి. పోయిరాపు మొత్తం అయితే రెడీ అయిపోయింది. మొత్తం ఇట్లా పోసేసాము. మొత్తం రెడీ చేసింది. మొత్తం బాగా వేడి అవుతుంది. మా మమ్మీ అనిలమ్మ ప్లస్ ఇది వంట చేస్తున్నారు మా మామ ప్లస్ రఘుబాయ్. ఇప్పుడైతే మొత్తం ప్రిపరేషన్ అయితే చూడు. మా రఘుబాయ్ చూస్తాం. హాయ్ చెప్పు రఘుబాయ్, హాయ్ చెప్పు. హాయ్ చెప్తాను మా రఘుబాయ్. ఇక మా సాంబకాక వస్తాను ఇట్లకి వెళ్ళి మొత్తం నాతో హెల్ప్ చేసి హాయ్ చెప్పు. మొత్తం అయితే పనులు నడుస్తున్నాయి. ఇక ఇప్పుడైతే మటన్ వేస్తున్నాం దీంట్లోని. మొత్తం అయితే ఫ్రై చేసిందంతా. దీంట్లో అయితే మటన్ వేస్తున్నాం. మాకు ఆకలిస్తుంది. రఘుబాయ్ అయితే గంట దింపుతాను. మంచిగా ఉంటుంది ఆయన. అందుకని ఆయన పిలిపిస్తున్నాము. బాగా వేడి అవుతుంది. ఇక్కడ పెద్ద ఉంటుంది కదా, కొద్దిగా వేడి అవుతుంది. ఇది ఉంది మొత్తానికైతే ఇక వంట నడుస్తుంది కార్యక్రమం. గంగడి కలుగుతాడు చూడండి. మంచిగా తలకాయని మస్తు మస్తు కడుతాడు. గంగడి చూడరా చూడండి. మా తాత బేరింగ్ ఆడినాడు కడుతాడు తలకాయని. మంచి ప్రెస్ చేస్తాడు. దీంట్లో అయితే చికెన్ వేసుకున్నాము. 2 ఆటలు ప్లస్ మా గంగడి అయితే మస్తు కలుపుతాడు. ఇవన్నీ ఎట్లా కలుపుతున్నాం చికెన్ మస్తు అయితే గట్టిగా దగ్గర వచ్చింది. మస్తు ఉన్నది శర్వ మాత్రం. మా అన్న అయితే మస్తు కలుపుతూ ఉంటాడు. సూపరా సూపర్ ఉన్నాడా చూడండి. దీంట్లో వాటర్ వస్తే ఇంకా మంచిగా అవుతుందా. మస్తు అయితే గట్టిగా వచ్చింది చికెన్. అన్న అయితే చికెన్ ఇప్పుడు కలుపుతున్నాడు. ఫ్రై జమ్ము అంతా
నా చెయ్యి మరి చెయ్యి చూసుకుంటే కలుపు మెల్లగా మెల్ల మెల్ల చెయ్యి మళ్ళీ పోతుంది వెళ్ళిపోతుంది అలా ప్రాబ్లం ముందే చేసి మాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ లేదు ఆడ రైట్ ఇట్లా ఉంటుంది కదా ఇక్కడ చపాతి అంటే చపాతీ తినాలా? అందరి కలా కథం కాందర కొబ్బరి కథ ఇక్కడైతే మేము కట్నం పెట్టడానికి కూర్చున్నాం అన్నమాట. ఇక మా చిన్న ఏరియాలో అయితే మాకు కట్నం పెడుతుంది. మా పెద్ద బావ వాళ్ళకి పెద్ద అక్క వాళ్ళకి మాకైతే కట్నం పెడుతుంది అన్నమాట. మా అత్తమ్మ కూర్చున్నది మా పక్కన. ఆమె అయితే ఫేస్ కనబడతలేదు, డోర్ అడ్డొచ్చింది ఫ్రెండ్స్. ఇక అందరికైతే పెడుతుంది. మా పెద్ద బావకి, మా అక్కకి, మాకైతే అందరికీ పెట్టేస్తుంది అన్నమాట. ఫస్ట్ అయితే మేమైతే వాళ్ళకి పెట్టేశాము. వీళ్ళకి కాదండి, మా చిన్న ఏరియాల వాళ్ళకి. వాళ్ళకు ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్నలకి, వాళ్ళ తమ్ముళ్ళకి, వాళ్ళ పెద్దమ్మకి, పెద్దనాన్నకి పెట్టేసింది. తర్వాత అయితే మాకు పెట్టిందనమాట. మా ఆయన పాయింట్ షర్ట్ తీసుకొచ్చి నాకు పెట్టింది. ఇక వాళ్ళైతే అందరు నవ్వుతున్నారు, చూడండి ఎట్లా చేస్తున్నారు అనమాట. ఇక నేను వేసుకుంటా అనేసరికి మళ్ళీ మా ఆయనకి ఇచ్చేసి తర్వాత నాకు చీర అయితే పెట్టింది. పెట్టేసిన తర్వాత ఇక వాళ్ళ అంటే పెద్దమ్మ, మా ఏరియాల వాళ్ళ పెద్దమ్మ కూడా పెట్టింది మాకు. మేము ఆల్రెడీ వాళ్ళకి పెట్టేశాము. మా ఏరియాలో మేమైతే పెట్టేశాము. తర్వాత అయితే మాకు పెడుతున్నారు అన్నమాట. వాళ్ళైతే మాకు అందరికీ పెడుతున్నారు. ఇక ఆమె పెట్టిన తర్వాత మా చిన్న ఏరియాల వాళ్ళ అమ్మ పెట్టింది. వాళ్ళ అమ్మ తర్వాత మా అమ్మ కూడా పెట్టిందన్నమాట. అందరు పెట్టేశారు. చూడండి వీళ్ళైతే పాయింట్ షర్ట్ కొనలేదు, లుంగీలు. ఇక మేము కూడా లుంగీలే పెట్టేసాం అన్నమాట, అంత బడ్జెట్ లేదని. ఇక పాయింట్ షర్ట్ అయితే మా చిన్న ఏరియాలో కొనిందనమాట. మా ఆయనకి, మా పెద్ద బావకి కొన్నారు వాళ్ళైతే. ఇక వీళ్ళైతే లుంగీలు పెట్టేశారు. చూడండి ఇక మా చిన్న ఏరియాల వాళ్ళ అమ్మ అయితే ఒక ఆమె అందిస్తుంది, ఆమె పెడుతుంది అనమాట. ఒక ఆమెకి తీసి పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, అందుకే ఒక ఆమె తీసిస్తుంది, ఒక ఆమె అయితే పెడుతుంది అనమాట. ఈ అక్క అయితే తీసిచ్చింది, వాళ్ళు పెట్టేశారనమాట. పెట్టిన తర్వాత ఇక మళ్ళీ బియ్యం నెత్తిన అద్దేసి తర్వాత ఇక మొక్కేసామన్నమాట. ఇక మా అమ్మ కూడా పెట్టేసింది, అందరూ పెట్టేసిండ్రు. ఇక అందరు పెట్టేసిన తర్వాత అయితే మొక్కుకున్నాం మేమైతే. అందరు పెట్టేసిన తర్వాత ఇట్లయితే కూర్చొని ఉన్నాం, చూడండి మొక్కుతున్నారనమాట. మా చిన్న ఏరియాల వాళ్ళ కొడుకులకి వాళ్ళ పెద్దమ్మ అయితే కట్నం పెడుతుంది. చిన్న చిన్న బంగారు బిళ్ళలు అయితే చేయించింది అనమాట. ఇద్దరికి ఎంత ఉంటుందో తెలియదు కానీ చిన్న చిన్నవి చేయించింది. అక్కడ కూర్చొని చూడండి, అక్కడైతే పెట్టేసింది అనమాట. కట్నం పెట్టిన తర్వాత అందరికీ మళ్ళీ బొట్లు పెడతారు. అందరిలో ఆచారం అనమాట. ఇదే ఆచారం కదా, మీ దాంట్లో కూడా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేశారు అందరికీ. అలా అయితే బిళ్ళలు కడుతున్నారు అనమాట. లాకెట్స్ చిన్న చిన్న లాకెట్స్ అయితే చేపించింది, దేవుడు లాకెట్స్. అదైతే నల్లటి దారంలో పెట్టి కడుతున్నారనమాట. అదైతే ఫుల్ టైట్ అయిపోయింది. ఇక మేమన్నాం కదా రాకపోతే పెట్టకండి, అట్టిగా పరేషాన్ అవుతుందని. నేను అనేసరికి సరే అని అన్నారట. మా అమ్మ అయితే ఇక అందరికీ బొట్టు పెట్టేసి కాళ్ళు మొక్కుతుంది. ఇక అల్లుళ్ళు కదా కాళ్ళు మొక్కాల్సిందే అని. ఇంకా పెట్టడం కాలేదు మా అమ్మది. ఇక ముగ్గురికి 3 చీరలు, టవల్స్, ఇంకా అత్తమ్మకైతే చీర తీసుకురాలేదు, మా అమ్మ గుర్తు లేకుండే. డబ్బులు అయితే పెట్టింది ఆ అత్తమ్మకి. ఇక మా బుడతలకి, మా పాపలకి డ్రెస్సులు తీసుకొచ్చింది కానీ నేను ఇంట్లోనే మర్చిపోయాను. ఇక ఇంట్లోనే తీసుకొచ్చి, ఇక్కడే ఉన్నాయి కదా ఏదో ఒకటి, ఇంట్లోనే ఉన్నాయి కదా తీసుకురాపో అన్నది. వద్దులే ఇంట్లోనే ఉన్నాయి కదా ఏం కాదు పెట్టకపోతే, అందరికీ తెలియాలా పెట్టడం అంటే అని అనేసరికి సరే మరి వేయించండి. ఇక కట్నాలు అయితే అందరికీ పెట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. మేము వాళ్ళకి పెట్టాము, వాళ్ళు మాకు పెట్టేశారనమాట. అంతా అయిపోయింది. ఇక చుట్టాలు వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారనమాట. అందుకే భోజనాలు పెట్టండి అని మేమైతే ఇక అన్నీ ఇక లేచేసి సదిరేసామన్నమాట. ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు. ఇక తినే వీడియో, ఇక వడ్డించే వీడియో అయితే షూట్ చేయలేదు. ఎందుకంటే మాకు అంత టైం దొరకలేదు. ఎందుకంటే దూరం చుట్టాలు అయితే వెళ్ళిపోతారు కదా, వాళ్ళకు భోజనాలు చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి అని మేమైతే వీడియో షూట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇక వాళ్ళకైతే భోజనాలు పెట్టేసి పంపించేసాము దూరం చుట్టాల వాళ్ళని. ఇక కొంతమంది అయితే దగ్గర చుట్టాలు అయితే ఉంటారనమాట. అందుకే మేమైతే వీడియో షూట్ చేయలేదు. ఉంటాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్